భారతదేశం విశాలమైనది. మనం వెళ్ళాలే గాని ఇండియాలో ఎన్నో రకాల పర్యాటక ప్రదేశాలున్నాయి. ఆలయాలు, కోటలు, చారిత్రక ప్రదేశాలు, బీచ్లు, మంచు ప్రదేశాలు, అబ్బో ఇలా జీవితాంతం తిరిగినా ఇంకా చూడాల్సినవి ఎన్నో ఉంటాయి. అంత గొప్ప దేశం మనది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మన భారతదేశంలో కొన్ని పర్యాటక ప్రదేశాలకు అవి ఉన్న ప్రాంతాన్ని బట్టి వాటి ప్రత్యేకత ఉంటుంది. వాటిలా మరొకటి ఉండదు. ఆ క్రెడిట్ వాటి సొంతం. మరి అలాంటి భారత్లోని 5 చివరి ప్రదేశాలేవో ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే చివరి 5 ప్రదేశాలు అత్యంత ప్రత్యేకమైనవి. వాటిల్లో ఒకటి చూసినా చాలు, అదో అనిర్వచనీయమైన అనుభూతి మీ సొంతమవుతుంది. ఆ ప్రయాణం మీకు జీవితాంతం గుర్తుండిపోతుంది. అంతేగా మీరు నలుగురికి పలానా ప్రదేశం చూసొచ్చామని గొప్పగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది అరుదైనది కావడమే. అందరూ కూడా అక్కడికి వెళ్ళాలనుకుంటారు, కానీ కొందరే వెళ్తారు. రకరకాల పనుల వల్ల చాలా మంది అలాంటి ప్రదేశాలకు వెళ్ళలేకపోతారు. కానీ వెళ్తే మాత్రం ఎంతో సంతృప్తి కలుగుతుంది. అయితే ఈ 5 ప్రదేశాలు ఒకే చోట లేవు. ఒక్కో దాని మధ్య దూరం చాలా ఎక్కువ. కాబట్టి వీటికి దేనికదే ప్లాన్ చేసుకొని వెళ్ళడం మేలు. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. రెగ్యులర్ గా పర్యాటక ప్రదేశాలకు వెళ్లేవారు ఈ 5 చూడాలనుకుంటే ఈ సంవత్సరమే ట్రై చేయవచ్చు. మరి ఈ 5 ప్రదేశాలేవో ఇప్పుడు చూద్దాం. ఇక అసలు మ్యాటర్లోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1, లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా. ధనుష్కోడిని భారతదేశ చివరి భూమిగా చెప్తారు. అక్కడితో రోడ్డు ముగుస్తుంది. అందువల్ల భారతదేశ చివరి రోడ్డుగా దీన్ని పిలుస్తారు. ధనుష్కోడి నుంచి 31 కిలోమీటర్ల దూరం వెళ్తే శ్రీలంక వచ్చేస్తుంది. అవునా, నిజమా? తమిళనాడుకి చెందిన పంబాన్ దివుల్లో సౌత్ ఈస్ట్ ప్రాంతంలో ఉంది ధనుష్కోడి పట్టణం. ప్రస్తుతం ఇక్కడ ఎవరు ఉండట్లేదు. 1964లో రామేశ్వరం తుఫాను వల్ల ఈ పట్టణం నాశనమైంది. ఆ తర్వాత నుంచి ఇక్కడ ఎవరు జీవించట్లేదు. పురాణాల ప్రకారం శ్రీరాముడు ఇక్కడ నుంచే ఆంజనేయ స్వామిని రామసేతు నిర్మించమని ఆదేశించినట్లు చెప్తారు. నెంబర్ 2, లాస్ట్ రైల్వే స్టేషన్ ఆఫ్ ఇండియా. బెంగాల్ మాల్దా జిల్లాలో హబీబ్పూర్ లో సింగనాబాద్ రైల్వే స్టేషన్ ఉంది. ఇది ఇండియాలో ప్రాచీన చివరి రైల్వే స్టేషన్. ఇది బంగ్లాదేశ్ సరిహద్దున ఉంది. స్వాతంత్రానికి ముందు ఈ రైల్వే స్టేషన్ ని నిర్మించారు. ఇప్పటికీ ఎలాంటి మార్పులు లేకుండా అది అలాగే ఉంది. ఇక ఇది దాటితే బంగ్లాదేశ్ వచ్చేస్తుంది. అందువల్ల ఇండియాలో ఇదే చివరి రైల్వే స్టేషన్ గా చెప్తారు. దక్షిణాన కన్యాకుమారి రైల్వే స్టేషన్ చివరి రైల్వే స్టేషన్ గా ఉంది. తూర్పు వైపున తిన్సుకియా నుంచి లీడో రైల్వే స్టేషన్ ఉండగా ఉత్తరాన జమ్మూ కాశ్మీర్ లోని బరాముల్లా రైల్వే స్టేషన్ ఉంది. పశ్చిమాన గుజరాత్ లోని భుజాల్లో నలియా రైల్వే స్టేషన్ ఉంది. ఇక మూడవది లాస్ట్ షాప్ ఆఫ్ ఇండియా. భారతదేశ చివరి దుకాణం. దీన్నే హిందుస్థాన్ కి అంతిమ దుకాన్ అని కూడా అంటారు. దీని పేరు చిత్రంగా ఉంది కాదు, పేరులోనే దీని అర్థం ఉంది. ఇది భారత్ చైనా సరిహద్దున భారత్ లో ఉన్న షాపు. ఉత్తరాఖండ్ లోని చమేలి జిల్లాలో ఉంది. బెటర్ ఇండియా షేర్ చేసిన ట్వీట్ ప్రకారం ఇదో టీ షాప్. దీన్ని చందర్ సింగ్ భరద్వాల్ నడుపుతున్నారు. ఇక ఈ గ్రామంలో మొదటి టీ షాప్ ఇదే. 25 ఏళ్ల కిందట దీన్ని ప్రారంభించారు. ఇది చిన్న షాపే, కానీ 3118 మీటర్లు 10,229 అడుగులు ఎత్తులో ఉంది. హిమాలయాల చెంత ఉన్న ఈ షాపు నుంచి చూస్తే అద్భుతమైన మంచు సీనరీలు కనిపిస్తాయి. చైనా సరిహద్దుకి కొన్ని మీటర్ల దూరంలోనే ఈ షాపు ఉండడం విశేషం. ఇక నాలుగవది లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా.
భారతదేశ చివరి గ్రామం. పేరు చిట్కుల్. ఇది భారత్, టిబెట్, చైనా సరిహద్దుల్లో భారత్ వైపున ఉన్న గ్రామం. అయితే ఇందులో మనుషులెవ్వరూ జీవించట్లేదు. అందువల్ల ఉత్తరాఖండ్లోని చమేలి జిల్లాలో ఉన్న మన గ్రామాన్ని అధికారికంగా భారతదేశ చివరి గ్రామంగా గుర్తించారు. బద్రీనాథ్కి దగ్గరలోనే ఉన్న మన గ్రామం కూడా చక్కటి పర్యాటక ప్రాంతమే. బద్రీనాథ్ పట్టణానికి ఇది 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇక సరస్వతి నది ఒడ్డున ఈ గ్రామం ఉంది. ఇది సముద్ర మట్టానికి 3219 మీటర్లు 10,561 అడుగుల ఎత్తులో ఉంది. దీని చుట్టూ హిమాలయాలు ఉన్నాయి. ఈ గ్రామాన్ని చూసేందుకు ప్రజలు ఎక్కువగా మే, జూన్ నెలలో వస్తుంటారు. అయితే నవంబర్ ప్రారంభం వరకు దీన్ని చూసేందుకు పర్యాటకులకు అనుమతినివ్వరు. ఇక 5వది లాస్ట్ బీచ్ ఆఫ్ ఇండియా. భారతదేశ దక్షిణాన ఉన్న కన్యాకుమారి సముద్ర తీరాన్ని భారతదేశ చివరి బీచ్ గా పిలుస్తారు. ఇది చాలా అందమైన బీచ్. ఇక్కడి ఫుడ్ మాత్రమే కాదు, సముద్రం కూడా పనోరామిక్ వ్యూతో ఆకట్టుకుంటుంది. ఇక్కడ మరో ప్రత్యేకత ఉంది. ఇది బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం కలిసే చోటు. What? Bro, what are you talking about, man? చెప్పాలంటే ఈ 3 ఒకేలా ఉంటాయి. కాబట్టి అక్కడికి వెళ్లి చూసిన వారికి 3 సముద్రాలలాగా కనిపించవు. భౌగోళికంగా అలా చెప్తారు. భారతదేశ చరిత్రలో కన్యాకుమారికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అలాగే ఇది తీర్థయాత్రల స్థలి అని కూడా చెబుతారు. సో ఇది ఫ్రెండ్స్. ఇక మీరు ఈ ప్రదేశాల గురించి ఎప్పుడైనా విన్నట్టయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్, టాటా, గుడ్ బై, గయా. ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.